ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో ఎలా తయారయ్యారంటే ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పేయటం, తోసేయటం అంతే. ఆ సోషల్ మీడియాలో తోసేస్తే దాని తిప్పలది పడుతూ తిరుగుతూ ఉంటుంది. అటు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇలా అనేక చోట్ల, యూట్యూబ్లో ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సినిమాల మీద షూటింగ్ పూర్తి కాకుండా ఏది జరిగినా సరే దాని మీద ట్రోల్స్ చేస్తూ రకరకాలుగా ఎవరి ఇది వాళ్ళు నడిపేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ బండ్లు వాళ్ళు నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలు రిలీజ్ కాకముందే ట్రోల్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమిటి అంటే, కలికి వాళ్ళు ఏదో ఈవెంట్ చేశారు, దాని మీద విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ నానా తిప్పలు పడి వాళ్ళు చేస్తే అసలు ఈ విధంగా ఏమిటి అర్థం కావట్లేదు. అదేవిధంగా దేవరపై ట్రోల్స్, ఇక ఎన్బీకే 109, ఇక రాబో సినిమాలు ఈ మూడిటి మీద ఇప్పటికే భయంకరమైన నెగిటివ్ ట్రోల్స్ని ఆరంభించారు. కారణం ఏమిటి అంటే మీ అందరికీ తెలిసిందే. అసలు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబు అని విజ్ఞత గల విశ్లేషకులు ఆలోచించాలి. ఎందుకు అంటే, మనం కేరళలో చూసాం, హైకోర్టులో కూడా వేశారు. అట్లా ఇక్కడ కూడా వీళ్ళు కోర్టులో వేసి ఒక వారం దాకా ఇటువంటి రివ్యూలు, రేటింగులు లేకుండా ఉండాలి అని కానీ ఆర్డర్ తెచ్చారంటే అంతే ఫసక్. అందువల్ల ఏంటంటే, ఏది చేసినా కూడా సబబుగా, రీజనబుల్గా ఉండాలి. పోనీ ఈ చెప్పే వాళ్ళకి చేత అయితే చేయమనండి. అన్ని 100 కోట్ల బడ్జెట్ ఎవరైనా పెడతారా? వీళ్ళని నమ్మి పెట్టరు. వాళ్ళేదో నానా తిప్పలు పడి ఒక సినిమా, మంచి సినిమా ఇద్దాం హాలీవుడ్ స్థాయిలో అని ఆలోచించి కలికి ఈవెంట్ చేస్తే దానిపై నెగిటివ్ ట్రోలింగ్. ఒక ప్రభాస్ ఏ హీరో పైన ఈ విధంగానే పుంకాలుగా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ని చేసేస్తూ ఉన్నారు, షేర్లు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇక ఫ్యాన్స్ అంటే వీళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్, ఇలా వీళ్ళు ఇట్లా వత్సందాలు పడి కొట్టుకు చేస్తుంటే ఏం జరుగుతుంది? రేపొద్దున ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో ఫ్యాన్స్ నెగిటివ్ ట్రోల్స్ ఆరంభిస్తారు. అదేవిధంగా అదే హీరో సినిమా రిలీజ్ అయితే వీళ్ళు అదేవిధంగా ఆరంభిస్తారు. ఈ విధంగా కొట్టుకు చేస్తూ ఉంటే ఇంకా సినిమాలు ఏం ఆడతాయి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆరోగ్యవంతమైన విశ్లేషణ ఉండాలి. ఓకే, తప్పులు ఉండొచ్చు, ఎత్తి చూపండి అంత మటుకే. కానీ ఈ విధంగా భయంకరమైన నెగిటివ్ ట్రోలింగ్స్ ఇస్తూ సినిమాల్ని తొక్కేద్దాం అనుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులు విజ్ఞత గలవాళ్ళు. కంటెంట్ కత్తిలాగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. ఇదే విధంగా భగవత్ కేసరిపై చేశారు, అఖండ మీద కూడా చేశారు, వీరసింహారెడ్డి మీద కూడా చేశారు భగవంత్ కేసరిపై. అదేవిధంగా ఇప్పుడు ఎన్బీకే 109పై చేస్తున్నారు, దేవరపై చేస్తున్నారు, కలికిపై చేస్తున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాల్సింది. ఏది ఏమైనా సరే ఈ 3 సినిమాలు బంపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వటం కన్ఫామ్, రాసి పెట్టుకోండి పక్కా.